మనం ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి స్నానంతోటే మనకుండేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మన మనస్సులో ఒక కోరిక ఉంది. అది ధర్మబద్ధమైన కోరిక, మంచి కోరిక, ఎక్కడా కూడా దురాశకి సంబంధించినటువంటి కోరిక అనుకున్నట్లయితే ఆ కోరికను నెరవేర్చుకోవడానికి గాను ఎటువంటి ద్రవ్యాలతో మనం స్నానం చేయాలి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. కేవలం స్నానమే మన మనస్సులో ఉండేటువంటి కోరికను మాత్రం నెరవేరుస్తుంది. ఇందుకు మనకు ఉపయోగపడేటువంటిది మాను పసుపు. దీన్నే కస్తూరి పసుపు అని కూడా అంటూ ఉంటారు. ఆయుర్వేదిక్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్లో ఇది దొరుకుతూ ఉంటుంది. మాను పసుపు లేక కస్తూరి పసుపు 365 రోజులు కూడా మీకు చక్కగా ఆయుర్వేదిక్ షాప్స్లో ఇది దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చుకొని దీన్ని కాస్త దంచి చిన్న మొత్తంలో నీళ్ళలో వేసుకొని నీటితోటి కనుక మీరు స్నానం చేస్తూ వచ్చినట్లయితే మీ మనస్సులో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా నెరవేరుతాయి. మాను పసుపు లేక కస్తూరి పసుపు వీటిని తీసుకొచ్చుకోవడం, కాస్త దంచి లేకపోతే పొడి కూడా అమ్ముతూ ఉంటారు. ఆ పొడి తెచ్చుకొని ఆ పొడి నీళ్ళలో వేసి కొద్దిగా ఉరికిన ఒక 5 నిమిషాలు అలా నాననిచ్చినట్టుగా చేసి ఆ నీటితో స్నానం చేస్తూ వచ్చినట్లయితే కనుక మీ మనస్సులో ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చక్కగా నెరవేరుతాయి. అలానే ఈరోజు కార్తీక మాసంలో 6వ రోజు అయినటువంటి నేటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఈరోజు చిమ్మిరిని దానం చేయాలి. ఈ చిమ్మిరి మన వారందరూ కూడా బెల్లము, నువ్వులు ఏవైతే ఉన్నాయో వీటిని కలిపి తయారు చేస్తారు. వీటిని బ్రాహ్మణులకు కానీ లేకపోతే ముత్తైదువులకు కానీ ఈరోజు పంచిపెట్టడం వలన, దానం చేయడం వలన మనలో ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతాయి. మంచి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. మనం చేసేటువంటి పనుల్లో ఏర్పడేటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి మనం మొదలుపెట్టినటువంటి పని జయప్రదంగా పూర్తవుతుంది. అలానే సత్సంతానం కలుగుతుంది. సంతానవంతులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి సంతానం కూడా 10 కాలాల పాటు సంరక్షింపబడుతుంది. కనుక ఈరోజు ఇన్ని వైభవాలను కూడా మనం పొందడానికి గాను సుబ్రహ్మణ్య ప్రీతిగా ఈరోజు చిమ్మిరిని దానం చేయాలి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి శ్రీమద్ వెంకటేశ్వర అష్టకాన్ని శ్రవణం చేద్దాం. సమస్తమైనటువంటి పుణ్యాలను కూడా పొందుదాం. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివేంకటశైలముదారమతేర్జనదాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరంకలయే. కలవేణురవా వశగోపవధూషరకోటి వృతాస్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభిమతా సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే. సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం. పరమ పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి ద్రవ్యాలతో స్నానం చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మాకు ఒక సమస్య తర్వాత ఒక సమస్యగా వస్తున్నాయండి, సమస్యలు అనేవి తీరట్లేదు, ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో మేము ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారికి ఉపకరించేటువంటి స్నాన విశేషాన్ని గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్నానము కార్తీక మాసంలో కన్నా చైత్ర మాసంలో చేస్తే చాలా విశేషం. ఈ చైత్ర మాసం సాధారణంగా మనకి మార్చి ఏప్రిల్ మాసాల్లో వస్తూ ఉంటుంది. ఆ మార్చి ఏప్రిల్ మాసాల్లో వచ్చేటువంటి చైత్రమాసం ఉన్నంత కాలము కూడా ఆ 30 రోజులు కూడా ప్రతిరోజు కూడా స్నానం చేసేటువంటి నీళ్ళల్లో తామర పువ్వును
మోదుగ పువ్వును, మారేడు దళాన్ని, దర్భలు. ఈ దర్భలు మనకు హోమాల దగ్గర వాడుతూ ఉంటాం, పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. ఈ దర్భలు, తామరపూలు, మోదుగ పువ్వు, అలానే మారేడు దళం, వీటిని నీళ్ళల్లో వేసుకొని ఆ నానినటువంటి నీటితోటి ఆ నెల రోజులు కూడా స్నానం చేసినట్లయితే కనుక తిరిగి మళ్ళీ సమస్యలు రాకుండా సుఖంగా మనం జీవనాన్ని సాగించుకోగలుగుతాం. అయితే ఎక్కడో చైత్రమాసం ఉందండి, అప్పటిదాకా మేము ఆగలేవండి, మరి మాకు సమస్యలు తీరాలి కదా అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి చాలా తేలిగ్గా ఉపకరించేటువంటిది ఒక మారేడు దళము, ఒక 2 దర్భలు, కొస వైపు ఉండేటువంటి ముక్కలను 2 తుంచి ఆ నీళ్ళలో వేసేయండి, లేకపోతే ఆ దర్భలు 2 వేసేసాయి నీళ్ళలో. దర్భ అని అడిగితే మీరు పూజా స్టోర్స్లో చక్కగా అంత కట్ట ఇస్తారు, చాలా చౌకగా దొరుకుతుంది. ఒక 2 దర్భ పుల్లలు నీళ్ళల్లో వేసేసి ఒక మారేడు దళం నీళ్ళల్లో వేసి నాననిచ్చిన తర్వాత ఆ 2 తీసి పక్కన పెట్టి ఆ నీటితో రోజు స్నానం చేస్తూనండి. ఈ సమస్య తర్వాత సమస్యగా వచ్చేటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఉపశాంతి కలుగుతాయి, మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. అలాగే కార్తీక మాసంలో ఈరోజు 8వ రోజు. 8వ రోజు అయినటువంటి నేటి రోజున మనం అందరం కూడా దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవిని పూజించి అమ్మవారి ప్రీతి కోసం యథాశక్తిగా తోచినటువంటి దాన్ని ఏదైనా సరే మనం దానం చేయవచ్చు. ఈరోజు ఎదుటి వాళ్ళకు ఉపకరించేటువంటివి, శాస్త్రసమ్మతమైనటువంటివి అయిన వాటిని వేటినైనా సరే ఈరోజు మనం దానం చేయవచ్చు. అలా దానం చేయడం వలన దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలిగి మనకి చక్కటి విజయం కలుగుతుంది. మనలో ఉండేటువంటి ధైర్య సాహసాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి అని చెప్పని దీనికి ఫలశ్రుతిగా తెలియజేశారు. ఇటువంటి మరిన్ని భవ్యమైనటువంటి అంశాలు తెలుసుకోబోయే ముందుగా పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి బిల్వాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.